ఫ్రెండ్స్, బాగున్నారా? మేమంతా బాగున్నాం. మీరు బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు సండే స్పెషల్ చూడండి, నాటుకోడి చికెన్. చూడండి ఫ్రెండ్స్, కావలసిన ఐటము ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, మసాలాకి ఐటము కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి. ఫ్రెండ్స్, ఫుల్ ఆయిల్ వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. మసాలా ఐటము ఏలక్కి, షాజీరా, బిర్యానీ ఆకు వేసుకోండి. షాజీరా లేకుంటే మామూలు జీరా వేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు వేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, టమాటో యాడ్ చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను చూసి సాల్ట్ సరిపడా వేసుకుంటాను. ఫ్రెండ్స్, మీకు చూసి వేసుకోండి, ఈ గ్రేవీకి ఎంత కావాలంత. టమాటాలు వేసినాక యాడ్ చేసాను. ఫ్రెండ్స్, గుడ్లు కూడా ఫ్రెండ్స్ ఇది చూడండి, బాగా గుడ్లుగా ఎట్లుంటుంది. గుడ్లు మామూలు చికెన్ తిని బాగా బోర్ వచ్చింది. ఫ్రెండ్స్, ఇంకే నాటుకోడి, ఇంట్లో పెంచుకున్న కోడే టేస్టీగా ఉంటుంది. కొబ్బరి యాడ్ చేసినాము, అల్లము, వెల్లుల్లి వేస్తాం. ఫ్రెండ్స్, ఫస్ట్ పెట్టుకున్నాక కొత్తిమీర యాడ్ చేస్తాం. మిక్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనము కారం, నాటుకోడి కాబట్టి బాగా ఫ్రెండ్స్, చెక్క, లవంగా, పట్ట, ధనియాలు బాగా అన్నీ వేసుకొని మసాలా రెడీ చేసుకునేది గరం మసాలా. ఫ్రెండ్స్, ఇది చూడండి 1½ స్పూన్ వేసినాను. ముక్కలకు బాగా కారం బాగా పట్టేటట్టు చూడండి. ఫ్రెండ్స్, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఎంత బాగా రెడ్గా, ఎంత బాగుందో నాటుకోడి మసాలా. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర మిక్సీ పట్టింది పేస్ట్ యాడ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మసాలా అంతా వేసి బాగా ముక్కలు పట్టేటట్టు కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలాగా చూస్తే పచ్చివాసన అంతా పోయి బాగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు సరిపడా బాగా తీసుకున్నాం. మామూలు కుక్ చేసి, ఇది నాటుకోడు కాబట్టి జల్దీ కుక్ అయ్యలేదు. ఫ్రెండ్స్, ఇది ఉడికేలేదు. బాగా ఉడకాలంటే విజిల్ పెట్టాలి. విజిల్ ఒక 5-6 విజిల్ పెట్టాలి. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నాటుకోడి కుక్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈజీ ప్రాసెస్, ఎవరైనా ట్రై చేయండి. విజయ క్రియేషన్స్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాగుందో చూసి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఎంత టేస్టీ ఉందో చూడండి. నాటుకోడి జొన్న రొట్టె కాంబినేషన్ తింటే ఇంకా అనేసి కొత్తమీర సూపర్గా ఉంటుంది. చూడండి, ట్రై చేయండి. బాయ్.